సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఒక ఏదో ఏదో పాపం చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఆ బిజినెస్ చేసే వాళ్ళకు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు, దీని గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇదేదో ఫేక్ బిజినెస్ లాగా, ఇల్లీగల్ బిజినెస్ లాగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశాన్ని ఒక స్థాయిలో ఉంచబోతున్నటువంటి ఇండస్ట్రీ ఇది. మీరు ఇప్పుడు బిలీవ్ చేయకపోవచ్చు, ఎవరు స్టార్టింగ్లో దేన్ని బిలీవ్ చేయలేదు. బ్యాంకింగ్ సెక్టార్ని బిలీవ్ చేయలేదు, ఇన్సూరెన్స్ని బిలీవ్ చేయలేదు. ఇప్పుడు ఆ రెండు ఎక్కడున్నాయో మీకు బాగా తెలుసు, రైట్? నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి, మంచి కంపెనీ ఏది, జెన్యున్గా వెళ్ళేటటువంటి ప్లాన్స్ ఏవి, దేన్ని చూస్ చేసుకోవాలి అనేటటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నది. సో ఇప్పుడు కనుక మనం దీన్ని చూస్ చేసుకుంటే డెఫినెట్గా మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కాకపోతే అన్ని సెక్టార్లలో మాఫియా ఉంది సార్. లేని చెప్పండి. గుళ్ళల్లో ఉంది సార్, పూజలు చేసే గుళ్ళో కూడా మాఫియా నడుస్తుంది. వైద్య వ్యవస్థలో ఉంది, పోలీస్ వ్యవస్థలో ఉంది, గవర్నమెంట్ టీచర్ వ్యవస్థలో ఉంటుంది. ప్రతి దాంట్లో జెన్యునిటీ ఉంటుంది, ఫేక్ ఉంటుంది. కాకపోతే పర్సంటేజ్ అటు ఇటు కొంచెం పర్సంటేజ్ తక్కువలో ఉంటుంది. ఎందుకు సార్? చదువు చెప్పే టీచర్లు అన్యాయాలు, అఘాయిత్యాలు చేసిన వాళ్ళు లేరా? ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టర్లు ప్రాణాలు తీసిన వాళ్ళు లేరా? పోలీసు వాళ్ళు లంచాలు తీసుకున్న వాళ్ళు లేరా? అన్ని వ్యవస్థలో మోసాలు ఉంటాయి సార్. ఆ మోసాలున్న ఇండస్ట్రీలనే ప్రాణాలు ఫ్రీగా, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చనిపోయేటటువంటి పేషెంట్ బతికించిన డాక్టర్లు ఉన్నారు. జనాల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళు ఉన్నారు. అన్ని వ్యవస్థలలో ఫ్రీగా చదువు చెప్పినటువంటి టీచర్లు ఉన్నారు. అన్ని వ్యవస్థలలో మోసాలు ఉంటాయి, అన్ని వ్యవస్థలలో జెన్యూన్ ఉంటుంది. బట్ వ్యవస్థ జెన్యూన్ ఉంటుంది 100%. ఇది ఒక్కటి బిలీవ్ చేయండి చాలు. ఇండస్ట్రీ ఎప్పటికీ జెన్యూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ఫేక్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి, నెట్వర్క్ మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు చెప్పిందే ఒప్పుకుందాం, కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఫేక్ ఉంటుంది. బట్ జెన్యూనిటీ లేదని మాత్రం అనుకోకండి. మీరు ఇంటర్నేషనల్గా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. కాకపోతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఫ్యూచర్ ఉందని చెప్పేసి వానికి ఎవరికో కార్ వచ్చిందని, వాడు ఎవడో డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి ఏమీ క్లారిటీ లేకుండా మీ ఓన్కి కార్ వచ్చిందని చెప్పి నువ్వు దుంకినావు అనుకో, వాళ్ళకి డెఫినెట్గా లాస్ అవుతావు. ఎందుకు అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తెలుసుకొని, చూస్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి ఇండస్ట్రీ. కంపెనీ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, కంపెనీ ఎక్కడుంది, ప్రోడక్ట్లు ఏంటి, ప్రోడక్ట్లు పనిచేస్తున్నాయా లేదా, అది వాడితే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుందా లేదా, జాయిన్ అవ్వటం వల్ల దీంట్లో ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, ఫ్యూచర్లో ఏమైనా లాస్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇవన్నీ ఒకసారి క్లారిఫై చేసుకొని నువ్వు కనుక ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని పట్టుకుంటే 3 years, జస్ట్ 3 yearsలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళొచ్చు. అంత వండర్ఫుల్ ఇండస్ట్రీ ఇది. కాకపోతే తెలిసి తెలియనటువంటి చిన్న చిన్న నాలెడ్జ్ని పట్టుకొని ఇట్లాంటి చాలా చూసినాం, బొచ్చడు వచ్చినాయిలే అని చెప్పి మనమే మోసం చేసుకోవడం తప్పు. నేను చాలా మందిని చూస్తున్నా బయట. 15,000 రూపాయలు జాబ్కి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ కూడా ఇక్కడ ₹1,00,000 వస్తారని ఆయన ఒక 1 year గట్టిగా కష్టపడు, నీ ఫ్యామిలీ లైఫ్ మారిపోద్ది అంటే బిలీవ్ చేయట్లా. ఎందుకంటే మనం ఆ 15,000 రూపాయలకి అడిక్ట్ అయిపోయినాం. ఆ మొత్తకి 1వ తారీఖు జీతం పడగానే చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ 5వ తారీఖు నుంచి 25వ తారీఖు 30వ తారీఖు వరకు పడే కష్టాలని ఆ 1వ తారీఖు రోజు పోదని చెప్పి తెలుసు మనకి. సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, జాబుల వెంట పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ జాబులలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ జాబులు తీసేస్తున్నారు సార్, రోజుకు వేల మంది తీసేస్తున్నారు. కొన్ని వేల మందిని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఏ రోజున అడిగారా ఇంటర్వ్యూ చేసినప్పుడు? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడిగారా సార్ కంపెనీ ఉంటుందా పోద్దా అని? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచి ఒక అతను ఇంటికి వచ్చి, సార్ ఒక ప్రోడక్ట్ గురించి నీకు చెప్తాను, ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ ఉంది, నువ్వు తలుచుకుంటే నీ తలరాత మారిపోతుంది, గట్టిగా కష్టపడితే మనకి ఇందులో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంటే మస్తుగా చూసినాం. ఇట్లాంటివి చాలా చూసినాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో తీసి తన్ని లోపల బయట పడేస్తున్నారు చాలా మందికి. ఇప్పుడు ఎంప్లాయీస్ని కనీసం వాళ్ళ మొహం కూడా చూడకుండా, ఫ్యామిలీస్ని ఒక ఎంప్లాయీ రోడ్డు మీద పడ్డాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే కదా సార్. మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎవరైనా ఫేక్ ఇండస్ట్రీ అంటారా ఇప్పుడు? అన్నారు. సో దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వ్యవస్థ 1000% జెన్యూన్, 1000%. దాంట్లో ఫేక్ కంపెనీస్ ఉండొచ్చు కాక, ఎక్కువ శాతం ఉండొచ్చు కాక. నువ్వు నేను చేయాల్సిన పని ఫేక్ ఏది, జెన్యూన్ ఏది తెలుసుకొని జెన్యూన్ పట్టుకోవాలి. అంతేగాని మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇది ఫేక్ ఇండస్ట్రీ అని చెప్పి డిసైడ్ చేయొద్దు. సో దయచేసి మీరు నిజంగా ఒక మీకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని కొంతమందికి హెల్ప్ చేద్దాం, వేరే వాళ్ళకి సహాయం చేసి డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి మైండ్ సెట్ నీకుంటే, నీ దగ్గర కోరికుంటే, దాంతోపాటు తీరికుంటే, ఇది నీకు చాలా చాలా సూటబుల్ ఇండస్ట్రీ. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఒకవేళ మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని సజెస్ట్ చేయాలంటే కనుక నాకు కాల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను ఒక బ్యూటిఫుల్ కంపెనీని మీకు సజెస్ట్ చేస్తాను. మీరు 10 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నా ఏకాన లాస్ కూడా రాదు. ₹1 లాస్ రానటువంటి ఇండస్ట్రీ. నువ్వు కష్టపడితే డబ్బు వస్తుంది,
కష్టపడకపోతే లాస్ మాత్రం రానటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. కాకపోతే క్లారిటీ లేకపోవటం వల్ల లాస్, ఫేక్ కంపెనీల బారిన ఎక్కువ పడటం వల్ల తొందరగా డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మి లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగమవటం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలామందికి క్లారిటీ లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నారో ముందు ప్లాన్ వినండి. విన్న తర్వాత ఇందులో ఏమైనా లాస్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి మనకు కొంచెం ఆలోచించే శక్తి ఉంటుంది కదా. లాస్ వచ్చేదంటే వదిలేసేయండి. అంతేగాని చాలా చూసాం ఇట్లాంటివి అని చెప్పేసి మన దగ్గరకు వచ్చినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీని, ఫ్రెండ్ ద్వారానో రిలేటివ్ ద్వారానో వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీని కాలుతో తనుకొని దూరం చేసుకోవచ్చు. నా ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి స్టార్టింగ్లో పరిచయం చేస్తే ఒక చిన్న పురుగును చూసినట్టు చూశారు ఆ రోజు నన్ను. ఈరోజు నాకు 1,66,000 రూపాయలు చెక్కు తీసుకుంటూ ఒక 4 ఫ్రెండ్స్కి 1,00,000కి పైగా ఇన్కమ్ ఇప్పిస్తూ ఒక 14 లక్షల కారు బుక్ చేయడం జరిగింది. నా కారు కాదు, యాక్చువల్గా నా ఫ్రెండ్ కార్లో కూర్చున్నా. సో ఒక 14 లక్షల కారు బుక్ చేయడం జరిగింది. నా టీంలో హుండై క్రీటా 17 లక్షల కారు నా కొలీగ్ తీసుకుంటున్నాడు. 13 లక్షల కారు ఇంకో కొలీగ్ తీసుకుంటున్నాడు. 4 వ్యక్తులు నా టీంలో 1,00,000కి పైగా తీసుకుంటూ నేను 1,66,000 తీసుకుంటూ ఇంకొక దాదాపు ఒక 60-70 మందికి 2,000 నుంచి 2,48,000 రూపాయల వరకు ఇన్కమ్ ఇప్పేయడం జరుగుతుంది. పైసా పెట్టుబడి పెట్టకుండా, ఎవరితో ఒక్క రూపాయి అబద్ధం చెప్పకుండా, ఒక బాస్ లేకుండా, టార్గెట్ లేకుండా, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇంత వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. సో మీకు కూడా ఇలాంటి ఒక కంపెనీ కనుక సజెషన్ కావాలంటే మాత్రం ఇక్కడ స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు సజెస్ట్ చేస్తాను. నేను మిమ్మల్ని కలిసినా పర్వాలేదు, కలవమన్నా పర్లేదు, మీరు నాకు కలిసినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెల్త్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.